నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని మురారి గ్రామంలో శనివారం పామాయిలు విస్తరణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. మురారిలోని శ్రీ వెంకటేశ్వర కాకతీయ కళ్యాణ మండపంలోని జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పతంజలి ఫుడ్ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పామాయిల్ మొక్కలను స్వయంగా నాటారు. ఈ కార్యక్రమంలో ఆయన పామాయిల్ మొక్కల సాగు యొక్క లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గం పామాయిల్ రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే పామాయిల్ పుట్టింది ఇక్కడ ఇవాళ మన తూర్పుగోదావరి జిల్లాలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో హైయెస్ట్ పామాయిల్ పంట పండించేది గండేపల్లి మండలం. కానీ ఇక్కడ ఒక మంచి కంపెనీ మొట్టమొదటి నుంచి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా రైతుల సహకారం తీసుకుని మనం చేయనటువంటి పరిస్థితి ఉంది. ఉన్న ఫ్యాక్టరీస్ తెలుసుకున్నట్టయితే మన పెద్దాపురాన్ని ఎప్పుడు మనం స్థాపించుకున్నామో అది ఒక మంచి ఓటు అయి ఉంటుంది. రైతులు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకుండానే తీసుకెళ్ళారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కంపెనీ చాలా నిరంతరంతో ధార్మిక వ్యవస్థతో పనిచేసేటటువంటి యజమానితో కూడుకున్నటువంటి కంపెనీ. ఇక్కడ రైతాంగానికి ఉన్నటువంటి ఇబ్బందులు చెప్పారు, వాటిని ఆదుకోవడమే కానీ ఒక మార్సింగ్ ప్రోగ్రాం. ఎందుకంటే సుమారు 35 సంవత్సరాలు పామాయిల్ క్రాప్లు కూడా నేను ఈ పామాయిల్ పుట్టినటువంటి దేశాల్లో జరిగినటువంటి పరిస్థితుల్లో